హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిందండి లాంగ్ వీడియో పెట్టి. మేము ఉండే కొత్త ఇంట్లోని ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇదైతే మాత్రము. ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే పీరియడ్స్ టైంలో ఇంటిని నేను ఏ విధంగానే క్లీన్ చేసుకుంటానో మీకు చూపించిపోతున్నాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా ఫాలో అవ్వండి. నేను చేసినట్లే చేయాలని చెప్పను, కానీ కొంచెమైనా సరే మోటివేట్ అయ్యి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పడం కోసం ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి. ఉదయాన్నే 5 గంటలకైతే నిద్ర లేచానండి. పీరియడ్స్ వచ్చిన టైంలోని కొంచెం తొందరగానే లేస్తానండి, ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక నేను ఫస్ట్ చేసిన పని ఏదైనా ఉందంటే పసుపు నీళ్ళండి ఇళ్ళల్లా జల్లుతానండి. ఇది నాకు ఎప్పటి నుంచో అలవాటండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఈ విధంగానే నేర్పించిందండి. ఎవరికి పీరియడ్స్ వచ్చినా సరే ఈ విధంగా స్నానం అయిపోయిన వెంటనే పసుపు నీళ్ళు ఇళ్ళల్లా జల్లించేదండి మా అమ్మ అయితే. సేమ్ నా పెళ్ళైన తర్వాత కూడా నేను అదే ఫాలో అవుతానండి. నేను తాకిన ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ పైన పసుపు నీళ్ళు అనేవి నేను చల్లుకుంటానండి. ఈ విధంగా చల్లడం వల్ల మైలిపోతుంది అనే దాన్ని అయితే నేను నమ్ముతానండి. కొంతమంది నమ్మరు, నమ్మిన వాళ్ళకైతే మాత్రము ఇది ఉపయోగపడుతుందండి. పైగా మంచిదే కదండి, పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా చూసుకున్నా మంచిదే. మన అపోహ కూడా తీరిపోతుందండి ఈ విధంగా చల్లడం వల్ల. చాలా వరకు నేను వాష్ చేసేస్తానండి. కిచెన్లో వాడినవైనా లేదా నాకు అందుబాటులో నేను ఏం టచ్ చేసినా సరే అవి మొత్తం ఉతికేస్తానండి. ఏవి ఉంచను. డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి, డోర్ కర్టన్స్ దగ్గర నుంచి, నాప్కిన్స్, ఇంకా కిచెన్లో యూస్ చేసేవి ఏ క్లాత్స్ అయినా సరే నేను వాష్ చేసుకుంటానండి ఎవ్రీ మంత్. ఇప్పుడంటే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి అనుకోవచ్చండి. నా దగ్గర వాషింగ్ మిషన్ లేకపోయినా సరే నేను అప్పుడు ఈ విధంగానే వాష్ చేసుకునేదాన్ని అండి. ఉదయాన్నే అప్పుడైతే ఇంకా తొందరగా లేచేదాన్ని. 4కి 4:30కి ఈ విధంగా లేచి ఇవన్నీ వాష్ చేసుకునేదాన్ని అండి. ఇంచుమించుగా నాకు 2 అవర్స్ ఈ వాషింగ్ దగ్గర పెట్టేసేది. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉండడం వల్ల నాకు ఆ టైం అయితే తగ్గిందండి. అందుకే కొంచెం నిద్ర లేవడం అయితే లేట్ అవుతుంది. ఇళ్ళల్లా ఈ విధంగా పసుపు నీళ్ళు చల్లేసిన తర్వాత ముందు ఊడ్చేస్తానండి. ఇంటిని మొత్తం నీట్గా ఊడ్చేసి అప్పుడు మిగతా పనుల్ని స్టార్ట్ చేసుకుంటాను. ఉదయాన్నే ప్రతిరోజు చేస్తానండి ఈ పనులన్నీ కూడాను. మాప్ అయితే నైటే పెట్టేసుకుంటాను. మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి నాకైతే మాత్రము. ఖర్చు లేని జిమ్ అని చెప్పొచ్చండి. నేను చేసే ప్రతి పని ఇంట్లోని నేనే చేసుకుంటాను కాబట్టి నాకు చక్కగా ఎక్సర్సైజ్ కూడా అయిపోతుందండి. నేను ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ అవనండి ఇంట్లో పని చేయడానికి. నా ఇంట్లో పని నా వాళ్ళ కోసమే కదా అన్నట్లే నేను చేసుకుంటానండి. అందుకని నాకు ఏమీ అనిపించదు. పైగా ఇది మనకి బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడానండి. ఏవైనా సరే ఇంకా బట్టలు ఉతికితే ఇంకా మంచిదండి. ఇంకా నా బాధ చూడలేక మా హస్బెండ్ అయితే వాషింగ్ మిషన్ తీసుకొచ్చారు, కానీ నేనైతే చక్కగా చేత్తోనే ఉతికినప్పుడు చాలా బాగుండేదండి, మంచి ఎక్సర్సైజ్ లాగా. డోర్ మ్యాట్స్ ఎవ్రీ వీక్ వాష్ చేస్తానండి. వాష్ చేసిన వెంటనే నాకు పీరియడ్స్ వచ్చినా సరే మళ్ళీ చేంజ్ చేస్తానండి డోర్ మ్యాట్స్ అయితే. ఈ విధంగా నేను తాకినవన్నీ కూడా నేను వాష్ చేసేస్తానండి. కిచెన్ కంటైనర్స్ గట్ట ఏవైనా ఉన్నట్లయితే పసుపు నీళ్ళు జల్లేస్తాను, లేదంటే అవి కూడా కొంచెము క్లీనింగ్ లిక్విడ్ వేసి క్లాత్తో తుడిచేసుకుంటానండి. మొన్ననే కదా ఇంట్లో కొత్తగా దిగాము, అన్నీ వాష్ చేసినవే కాబట్టి నేను వాటిని ఇప్పుడు తోమట్లేదండి. జస్ట్ పసుపు నీళ్ళు చల్లేసి వదిలేసాను. ఇంకా మాప్ పెట్టినప్పుడు మీకు తెలిసిందేనండి, ఆల్రెడీ నేను షేర్ చేశాను మీతోని. లిక్విడ్లోని కొంచెం పసుపు, గల్లుప్పు వేసుకొని మాప్ పెట్టినట్లయితే చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. ఇంకా చీమలు అలాంటివి కూడా పట్టకుండా ఉంటాయి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. మేము తీసుకున్న ఇంట్లో మార్బుల్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయండి. ఏం వేసినా సరే అంత తొందరగా పోవట్లేదు. పాతకాలం మార్బుల్స్ అనుకుంటా. కొంచెం ఓల్డ్ ఇల్లు అయినప్పటికీ మాకు నచ్చిందండి. స్పేసియస్గా ఉంటుంది, పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగానే ఉంది. కానీ కొంచెం మార్బుల్సే మాకు బ్లాక్గా వచ్చాయి.
పర్వాలేదులేండి, ఈ ఇంట్లో పర్మనెంట్ అయితే కాదు కదా అని మేము అడ్జస్ట్ అవుతున్నామండి ప్రజెంట్ అయితే. మనకు అన్ని విధాలుగా కన్వీనియంట్ ఉన్నప్పుడు మార్బుల్స్తో ఏం పని ఉందిలే అనేసి నేను ఇంకా కాంప్రమైజ్ అయ్యానండి. ఈ విధంగా మాప్ మొత్తం పెట్టేస్తానండి. అదంటే చిన్నలు కానీ ఇది పెద్దలేనండి, కొంచెం ఎక్కువ టైంనే పట్టింది నాకు మాప్ పెట్టడానికి. టైల్స్ మీద ఈజీగా ఈ మాప్ అనేది జారుతుంది, కానీ ఇవి మార్బుల్స్ కదండి, చాలా ఎక్కువ టైం పడుతుంది. అస్సలు జారట్లేదు, మాప్ కూడా తొందరగా అరిగిపోతుందండి. కొంచెము ఆ విధంగా ఉన్నాయి ఈ ఇంటి మార్బుల్స్ అనేవి. ఇంకా మాప్ అయిపోయాక నేను ఇందాక బయటకు తీసిన డోర్ కర్టన్స్, బ్లాంకెట్స్, ఇంకా బొంతలు ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసానండి. ఒకే ట్రిప్కి సరిపోవు, ఎక్కువైపోతాయి. 2 ట్రిప్పుల కింద వేసుకున్నానండి వాషింగ్ మిషన్లోకి. ఈ విధంగా ఇల్లునంతని నీట్గా క్లీన్ చేసేసాక, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక, ఇంకా బయట బాల్కనీ అండి, మెట్లు కూడా ఎవరో వాళ్ళే తుడుచుకోవాలండి. ప్రతిరోజు కూడాను తుడిచేసి నీట్గా మాపైతే పెట్టేసుకుంటాను బయట. అక్కడలాగా కడగడానికి అయితే అవ్వదండి, ఇక్కడ మాపే పెట్టుకోవాలండి బాల్కనీలోని. ఎందుకంటే అక్కడ హోల్ లేదు వాటర్ వెళ్ళడానికి, మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నీట్గా మాప్ పెట్టేసుకొని, ఈరోజు నేను అలాగే దీపం పెట్టుకోను కాబట్టి చిన్న ముగ్గు అయితే వాకిట్లో వేసేసుకొని మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. ఈ విధంగా వాకిట్లో ముగ్గు పెట్టిన తర్వాత ఇంతటితో ఇంటిని క్లీన్ చేయడం అయితే అయ్యిందండి. ఇప్పుడు పాపకి బాక్స్, మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టేశానండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా, ఈలోపు నేను వేరే పనులు చేసుకుంటాను. అవేంటంటే ఫస్ట్ ట్రిప్కి బ్లాంకెట్స్, గలేబీలు, డోర్ కర్టన్స్ ఇవన్నీ వేశాను కదండి, మేడపైకి వెళ్ళి ఆరబెట్టేసి వచ్చేసానండి. ప్రతిరోజు మాకు ఉదయాన్నే వాటర్ ఇస్తాడండి, కిందకి వెళ్ళి తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవే వాటర్ తాగుతారండి, వంటకైనా తాగడానికైనా సరే. వాటర్ బాగుంటాయండి, కాకపోతే ఆ వాటర్ మేము వేడి చేసుకొని తాగుతూ ఉంటామండి. ఇంతకుముందు మినరల్ వాటరే తాగేవారమి, చాలా వరకు అవి మంచిది కాదు అంటున్నారు కాబట్టి ఆపేసామండి. మా హస్బెండ్ అయితే ఇప్పటికీ సాటిస్ఫైగా తాగట్లేదు. ఈ వాటర్ తాగుతూ ఉంటే అలవాటు అయిపోతాయి కదని నేనే వద్దన్నానండి. ఎందుకండి మంచిది కాలేనప్పుడు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తాగడం అని నా ఉద్దేశం అండి. అందుకే అదే వాటర్ని వేడి చేసుకొని మాత్రము ప్రతిరోజు తాగుతామండి. వేడి చేయకుండా అయితే వాటర్ అస్సలు తాగం మేము. కిందకి వెళ్ళి వాటర్ తెచ్చేసిన తర్వాత ఇంకా కూరకైతే నేను సిద్ధం చేసుకుంటున్నానండి. ఎలాగో నైటే నేను కూర ఫిక్స్ అయిపోయి కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటానండి. కాకపోతే ఈ పోపుకి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఏదైతే కర్రీ అనుకుంటున్నానో ఆ కర్రీని వండేసుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల ఉదయాన్నే వంట చేయడానికి చాలా ఈజీ అయిపోతుందండి. ఎందుకంటే కర్రీ గురించి మనం ఆలోచించే అవసరం లేదు, కట్ చేయాల్సిన పని కూడా ఉండదండి. వెంటనే పోపే కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ కూడాను. నేను నైటే వంకాయలు కాబట్టి నేను నైటే ఫిక్స్ అయ్యానండి, కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. అవి ఇప్పుడు నీట్గా వాష్ చేసేసి కూర అయితే వండేస్తానండి. ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఎక్కువ పనులాగా అనిపించదండి. ఎందుకంటే నైటే మనము ఒక కర్రీని ఫిక్స్ అయిపోయి కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాం కాబట్టి ఈజీగా అయిపోతుంది కిచెన్లోని పని అనేది. ఒకవైపు కర్రీ అవుతుంది కదండి, ఇప్పుడు మా పాపకి అన్నం కూడా పెట్టేస్తున్నాను. మీ అందరికీ ఇంతకుముందు చెప్పానండి, మేము ఉదయం పెరుగన్నం తింటాము, నైట్కి టిఫిన్ తింటామండి. ప్రతిరోజు కూడా ఇదే ప్రాసెస్. మా పిల్లలకి పెరుగన్నంతో బనానా అయినా సరే, బెల్లం అయినా, డేట్స్ అయినా చాలా ఇష్టమండి. చూడండి, మా పెద్ద పాపకి బనానా, డేట్స్ ఇచ్చాను, చక్కగా అవి పెట్టుకొని తినేస్తుందండి. ఇంతకుముందు నేనే తినిపించేదాన్ని, ఇప్పుడు తను తింటుందండి. ఇంకా మా పాపకి, మా వారికి స్నాక్స్ సిద్ధం చేస్తున్నానండి. ఒకవైపు కర్రీ అవుతుంది కదా, కర్రీ అవుతుండగానే నేను ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికీ స్నాక్స్ పెట్టేస్తానండి. స్నాక్స్ అంటే ఇంకేమీ పెట్టనండి, ఫ్రూట్స్, కీరా, క్యారెట్ కంపల్సరిగా ప్రతిరోజు వాళ్ళకి పెడతాము. మా చిన్న పాప నేను ఈవినింగ్ టైంలోని వాళ్ళకి ఏమైతే పెట్టామో అవే తింటామండి మేము కూడాను. ఇంట్లో కంపల్సరిగా ఒక 2-3 రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయండి. క్యారెట్, కీరా కూడా కంపల్సరిగా ఇంట్లో ఉంటుందండి. ఈ విధంగా ఫ్రూట్స్ అయితే ప్రతిరోజు మా పిల్లలకి, మా వారికి పెట్టేస్తానండి. మేము కూడా అవే తింటామండి.
నేహ తల్లి అయితే ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటుందండి. శర్మి కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ పర్వాలేదు, తను ఇష్టపడేవి యాపిల్, పొమగ్రనేటు ఇలాంటివి ఇష్టపడి తింటుంది. నేహ మాత్రం అన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటుందండి. గ్రేప్స్ని వేడి నీటిలో సాల్ట్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెడితే దానికి ఉన్న కెమికల్స్ అన్నా వదిలేస్తాయండి. డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు పెట్టకండి పిల్లలకి, అది చాలా డేంజరు. చాలా కెమికల్స్ వేస్తారండి గ్రేప్స్ ఫ్రెష్గా ఉండడానికి. ఈ ప్రాసెస్ చేశాకే పిల్లలకైనా మనమైనా సరే తినాలండి. నేహ తల్లికి సపోటా తొక్క తీసి పిక్కలు తీసి పెట్టమందండి, అందుకే తనకు ఆ విధంగా పెడుతున్నాను. మా హస్బెండ్కి డైరెక్ట్గానే పెట్టేస్తున్నానండి. వాళ్ళకి కొంచెం కొంచెంగా జంక్ ఫుడ్ ఇస్తాను. జంక్ ఫుడ్ అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ఎక్కువ ఇవ్వను కానీ కొంచెం వరకు ఇస్తానండి. మరీ ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైనా తింటే వాళ్ళకి అది చూస్తూ ఉంటారు కదా, అస్సలు బాగోదు అలాగా. అందుకే మేము తెస్తాము. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి లిమిటెడ్గా ఇస్తానండి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి. ఇంకా మా పిల్లలకి, మా హస్బెండ్కి లంచ్, స్నాక్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సింపుల్గా పెడతానండి, ఎక్కువ హడావడేమీ లేకుండా ఫ్రూట్స్ స్నాక్స్ కింద పెడతాను. ఇంట్లో ఏ కర్రీ వండితే ఆ కర్రీ. ఇంకా ఈరోజు నేను వంకాయ శనగపప్పు వండాను కాబట్టి రసం అవసరం లేదండి, ఉంటే రసం కూడా పెడతాను వేరేగా. ఎగ్స్ కూడా పెడతానండి ఒక్కొక్కసార్లు ఈరోజు అయితే పెట్టలేదండి, నేను కొంచెము పనులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎగ్స్ ఉడకపెట్టలేదు. ఇంకా వీళ్ళిద్దరిని అయితే స్కూల్కి, ఆఫీస్కి పంపించేశానండి. బాయ్ చెప్పు మమ్మీకి. బాయ్ నాన్న. నేహ తల్లి కొత్త స్కూల్ అయినా సరే హ్యాపీగా వెళ్ళిపోతుందండి, ఇబ్బంది పెట్టుకున్నాను. ఇంకా వీళ్ళు వెళ్ళాక మిగతా పనులండి. నాకు కిచెన్లోని ఇంకా బోల్డ్ పని ఉంది. వేడి నీళ్ళు తాగుతామని చెప్పాం కదా, అవి అయిపోయాయండి. మళ్ళీ పెట్టాను ఒక పెద్ద గిన్నెతోని. పాలు కూడా మరగపెట్టడానికి పొయ్యి మీద పెట్టేశానండి. ఇవి రెండు కూడా కొంచెం తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకుంటానండి. మా చిన్న పాపని ఇందాక తెలపలేదండి, అది లెగిస్తే నన్ను ఏ పనులు చేయనివ్వదనేసి. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నేను నా వంట కూడా అయిపోయింది కాబట్టి చిన్నదాన్ని తెలిపేసి స్నానము ఇంకా బ్రష్ చేయించేసానండి. తనకు కూడా అన్నం పెట్టేశాను, నేను కూడా తినేసాను. ఇప్పుడు కిచెన్ని నీట్గా క్లీన్ చేసేసానండి. ఇంకా నేను చేయవలసినవి చాలా ఉన్నాయండి. డెలికేట్ ఐటమ్స్ అండి. బయట డోర్ కట్టను, అది చేత్తోనే ఉతుకుతాను. డోర్ మ్యాట్స్, ఇంకా నేను వేసుకున్న చాపండి, ఇవన్నీ కూడా నేను చేత్తోనే వాష్ చేసుకుంటానండి. అవి ఆల్రెడీ నానబెట్టాను. కిచెన్ అంతా క్లీన్ చేశాక అవన్నీ వాష్ చేసేసానండి. పట్టు మంచం అండి, ఇది మా అమ్మాలు ఇచ్చిన నాకు ఒక తీపి జ్ఞాపకం అని చెప్పొచ్చు. సారితో వేశారండి. ఇది మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి కంపల్సరిగా తీసుకునే వెళ్తామండి. ఇది ఇంట్లో ఉంటే విలేజ్లో ఉన్న ఫీలింగే వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. ట్రావెల్లో బాగా దుమ్ము పెట్టేసిందండి, ఉతికి చాలా రోజులు అయింది కాబట్టి మా హస్బెండ్ పట్టి మొత్తం ఇప్పేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ మంచం పట్టి కూడా మాకు నేయడం వచ్చండి. నాకంటే మా హస్బెండ్ చాలా బాగా నేస్తారు. ఒక్కసారి మా మామగారు నేస్తుండ చూసారండి, ఆయనకు వచ్చేసింది. మా ఆయన నేసినప్పుడల్లా నేను చూస్తానండి, నాకు కూడా కొంచెం కొంచెం వచ్చు. అతనికి నేను హెల్ప్ చేస్తాను, నాకు చాలా వరకు హెల్ప్ చేస్తారండి మా హస్బెండ్ అయితే. దీన్ని ఇప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఇప్పాలండి, లేదంటే చిక్కులు పడిపోతుంది. మళ్ళీ మనము మంచాన్ని నేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇది ముడులు పడకుండా, చిక్కులు పడకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా మనము పట్టిని పేర్చుకొని ముడి వేసుకోవాలండి. అప్పుడు వాషింగ్ మిషన్లో కానీ చేతితో కానీ వాష్ చేసుకోవాలి. ఎలా పెడితే అలాగ వాష్ చేసామంటే తర్వాత మనకి ఎక్కువ టైం పెట్టేస్తుందండి మంచం నేసేటప్పుడు. మీలో ఎంతమందికి పట్టి మంచం నేయడం వచ్చు, ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఈ పట్టి మంచం మా అమ్మాలు ఇచ్చిన ఒక మంచి జ్ఞాపకార్థం అని చెప్పొచ్చండి. చాలామందికి ఇప్పటికీ కూడా సారితోని ఇలాంటి మంచాలు వేస్తున్నారండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్లు మనము ఫోల్డ్ చేసుకున్నట్లయితే చిక్కులు అనేవి అస్సలు పడవండి. వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తర్వాత మంచం నేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. నేనైతే ప్రతి నెల పీరియడ్స్ టైంలోని ఈ విధంగా నా ఇంటిని క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ విధంగా చెయ్యాలని చెప్పను కానీ చాలా వరకు ఈ విధంగా చేసుకోవడం ఇష్టమండి, కానీ కొంతమందికి తెలియదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి.
కొంతమందికి ఈ వీడియో చూసైనా సరే కొంచెం మోటివేట్ అయ్యి ఈ విధంగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగిందండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవండి. నేనైతే చెప్పాలనుకున్నది చెప్పానండి. ఫాలో అవ్వడం అవ్వకపోవడం మీ ఇష్టం అండి. కానీ ఈ వీడియో వెనకాతల చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది కదండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. తప్పకుండా దానికి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్.